మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిండు. మనోడు కోతలు కోయమంటే రేవంత్ రెడ్డి కోటలు కూడా సరిపోతలేవు ఆ కోతలకు. ఓంగాడు రవీందర్ కుటుంబానికి సర్కార్ న్యాయం చేసింది. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నప్పుడు రవీందర్ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు, నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడొద్దు, రవీందర్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలన్నాడు. ఆ ఇంట్లో వాళ్లకు ఉద్యోగం ఇవ్వాలన్నారు, వాళ్ళ కుమారులకు ఉన్నత చదువులకు, ఇవన్నీ ఆయన డిమాండ్ చేశాడు. ఒకవేళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నాను, లేకపోతే వారి బాధ్యతను నేనే తీసుకుంటున్నాను అన్నాడు. డ్రామా ప్లే చేశాడు. నిజంగానే వాళ్ళు కూడా అనుకున్నారు, అరే రే పీసీసీ చీఫ్ హోదాలో వచ్చిండు, ఇంకా మనకు ఏదో న్యాయం జరుగుతుంది, మన కష్టాలన్నీ తొలగిపోతాయి, మన ఇంట్లో ఒక ఉద్యోగం వస్తుంది, మన పిల్లల చదువుకు 25 లక్షలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కోరుకున్నారు, ఓట్లేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ 100 రోజులు అందరికీ చెప్పిండు, ఒక్కనికి కాదు, అయినోనికి కానోనికి ఉన్నోనికి లేనోనికి అవిటోనికి కానోనికి అందరికి 100 రోజులే చెప్పిండు. ఇట్లా గెలిపించండి, 100 రోజుల్లో హామీ చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తాం. 2.5 ఏళ్ళు అంటే 360, 720, 800 రోజులు అయిపోయింది. చివరికి ఏమైంది, రవీందర్ భార్య సంధ్య తన 2 బిడ్డలు చదివించుకునేందుకు ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. ఏమంటుంది ఆమె, ఇల్లు గగనమే కష్టమైపోయింది, 2 బిడ్డలు ఒకరిని చదివిస్తుంటే పార్ట్ టైం ఉద్యోగానికి పంపిస్తున్నావు, నాయన నువ్వు వచ్చి మమ్మల్ని అన్నవు వాడుకున్నావు, మరి ఇప్పటి వరకు దిక్కు లేదు, ఏమైంది, మేం చేసిన తప్పేంది, ఆ ట్యాంక్ బండ శివ అనేట ఆయనకు ఉద్యోగం ఇప్పించినావు, ఓంగాడు ఆయనకు బాగానే ఉన్నది, మంచిదే, మరి మేమేం పాపం చేసినావు, ఈ రోజు ట్యాంక్ బండ శివ గుర్తుకొచ్చిండు, ఆయనను వాడుకున్నావు ప్రచారానికి, ఆయనకు ఉద్యోగం ఇప్పించినావు, మరి మాకు కూడా ఇట్లనే హామీ ఇచ్చినావు కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే సమాధానం లేదు. కారుణ్య నియామకాలకు ఇస్తామన్నాడు. హోంగార్డులు పాపం చాలా కష్టపడుతున్నారు, హోంగార్డులని ఈ ప్రభుత్వం దారుణంగా వంచిస్తున్నది, మోసం చేస్తున్నది, వాళ్ళని పోలీసులు ఇళ్లలో కూలీల కంటే దారుణంగా. ఇక మన రేవంత్ రెడ్డి ప్రసంగం ఎట్లుంటే తెలుసు కదా, ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళే మర్చిపోయేటట్టు ప్రసంగం చేస్తాడు, అట్లా చేసిండు. తీరా ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, హోంగార్డుల కారుణ్య నియామకాలు ఏమైనారంటే గాలిలో కలిసిపోయినాయి. దానికి కూడా మొండి చేయ చూపెట్టిండు. శూన్యాస్తం, అది అభయాస్తం కాదు, శూన్యాస్తం. కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇప్పిస్తామని చెప్పిండు. ఆయన మృతదేహం సాక్షిగా చెప్పాడట. ఈయన చచ్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ మీద ఒట్టేసి చెప్పిండు. దేవుళ్ళ మీద ఒట్టేస్తే దేవుడు అంటే సరే ఏం చేయలేడు, ఈ మూర్ఖుడు ఏం చేస్తామని అనుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద కూడా ఒట్టేసి చెప్పిండట. ముఖ్యమంత్రి అయ్యాక పోలీస్ శాఖలో కారుణ్య నియామకాలను రద్దు చేయించారు, ఉన్న నియామకాలను రద్దు చేయించాడు. ట్యాంకు బండ శివకు ఆగమేఘాల మీద 1 రోజుల్లో ఇచ్చాడు. ఇతర హోంగార్డుల కుటుంబ సభ్యులు ఏమైంది, మరి మాకెందుకు ఇవ్వట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? సో హోంగార్డులు ఆలోచించాలి, ఇంకా హోంగార్డులు ఏం ఉద్యమం చేస్తారో చూడాలి.